నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సమాజంలో అవినీతిని పారదోలేందుకు అంతా నడుం బిగించాలి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సురేష్ చంద్ర పిలుపు వారం రోజుల పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో కబలించిన మృత్యువు వివేక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు యత్నాలు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపణ మా కుమారుడి మరణానికి కారకులపై చర్యలు తీసుకోండి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన ఓ తండ్రి ఇక డీటెయిల్స్ చూస్తే సమాజంలో అవినీతిని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సురేష్ చంద్ర పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీఎం సురేష్ చంద్ర, రీజనల్ హెడ్ సిఎస్ జనని ముఖ్య అతిథులుగా హాజరై బెలూన్లను ఎగరవేసి వాక్థాన్ రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంక్ జీఎం మాట్లాడుతూ అవినీతి రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడానికి ప్రతి బ్యాంకు ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. బ్యాంకర్లు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించినప్పుడే వారికి చేరువ అవుతారని రీజనల్ హెడ్ అన్నారు. Please let me know if any of you is not able to hear. So, like the senior executives and all my dear colleagues, a very good morning. We are trying to sensitize people about the evil of corruption, and the measures that we are taking are solid. Since time is less to deliver our welcome address. Yes, ma'am. Yes, ma'am. Yes, madam. So, I think it's time not to talk but to walk. Sir. Yes. 31st October. So it will be very useful for you. I am the live example. I think before we begin 3 kilometers बेसिक स्ट्रेचेस करेंगे. जगह थोड़ा सा कम है तो आप लोग थोड़ा सा अपने आप को कंफर्टेबल करके फैल जाइए जितना फैल सकते हैं. आज हमने विजिथॉन का आयोजन किया. विजिलेंस अवेयरनेस वीक इस बार हम 31 अक्टूबर से 6 नवंबर तक मना रहे हैं. और इस दौरान, इस पूरे सप्ताह के दौरान हमने अलग अलग कार्यक्रम अलग अलग जगह पे किए. जैसे क्विज कंपटीशन है, ग्राम सभाएं हैं, ऐसे विजिथॉन भी एक आयोजन है जिससे हमें लोगों को जागरूक करना है कि उनके क्या अधिकार हैं, क्या उनके कर्तव्य हैं, कैसे वो करप्शन से बच सकें. क्योंकि करप्शन एक ऐसा दीमक है जो पूरे समाज को, पूरे देश को नष्ट करता है. और एक जो हमारे अधिकार हैं उनको दूसरे लोग करप्शन के माध्यम से छीन लेते हैं. तो ये लोगों में जागरूकता फैलाने के लिए ही ये कार्यक्रम किया गया है. और हम ऐसे कार्यक्रम पूरे 6 नवंबर तक जारी रखेंगे और प्रतिवर्ष हम इसका आयोजन करते हैं. धन्यवाद. అందరికీ యూనియన్ బ్యాంక్ తరఫున నమస్కారం. మేము ఇవాళ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ యాక్టివిటీస్ 31 అక్టోబర్ నుంచి 6 నవంబర్ వరకు చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఇలాగే చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాము. అందులో ఈ విజితాన్ ఒకటి పెట్టుకున్నాము. ఇందులో మా FGMO తరఫున చాలా సపోర్ట్ దొరికింది మాకు. యూనియన్ బ్యాంక్ వైఎస్ వివేకానంద రెడ్డి కడప జిల్లా పులివెందులోని తన సొంత ఇంట్లో కిరాతకంగా హత్యకు గురై 3.5 ఏళ్లైనా అతి గతి లేదని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే జగన్ ప్రభుత్వం ఈ కేసులో నిందితులను రక్షించేందుకు సర్వశక్తులు పొడ్డుతున్నట్టు స్పష్టమవుతుందని ఆరోపించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్న పాలనలో తన నాన్న కేసుపై విచారణ జరిగితే న్యాయం జరగదని, కనుక విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయించాలని సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం గమనార్హమని అన్నారు. కడప ఎంపీ టికెట్ వివాదమే వివేక హత్యకు కారణమని సిబిఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో చెప్పిన విషయం వాస్తవమని ముఖ్యమంత్రి చెల్లెలు షర్మిల మీడియాకు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. తన సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయన కుటుంబ సభ్యులకు
న్యాయం చేయలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల ఆంధ్ర ప్రజానికానికి ఏ మేరకు న్యాయం చేస్తాడో ఒక్కసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి గారు పులివెందుల పట్టణంలో తన సొంత ఇంటిలో కిరాతకంగా హత్యకు గురి కాబడ్డాడు. 3.5 సంవత్సరాలైంది. ఇప్పటికీ అతిగతి లేదు. జరుగుతున్న పరిణామ క్రమాలు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధితులకు కాకుండా నిందితుల తరపున నిందితులను రక్షించేదానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతా ఉంది. వివేకానంద రెడ్డి గారి కూతురు సునీతారెడ్డి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది, రక్షణ లేదు అని కడప ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మా నాన్న హత్యకు సంబంధించిన కేసు మా అన్న ముఖ్యమంత్రిగా ఉండే ఆంధ్రప్రదేశ్లో విచారణ జరిగితే అక్కడ న్యాయం జరగదు, వేరే రాష్ట్రానికి బదలాయించమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దస్తగిరి దీంట్లో అప్రూవర్గా మారిన దస్తగిరి తనకు తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉంది, దానికి ముఖ్యమంత్రే, నాకు ఏమన్నా జరిగితే ముఖ్యమంత్రే కారకుడు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కడప ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. సుప్రీంకోర్టు, సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈ కేసులో సాక్షుల భద్రత మీద ఆందోళన వెలిబుచ్చడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారి చెల్లెలు షర్మిల ఈ లోపల ఢిల్లీలో ఒక మీడియాకు ఒక విషయం చెప్పడం జరిగింది. కడప ఎంపీ టికెట్ వివాదమే వివేక హత్యకు కారణమని సిబిఐ అఫిడవిట్లో పేర్కొంది, దాని మీద మీ కామెంట్ ఏమంటే అది వాస్తవం అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. ఇటీవల ఈ యొక్క ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పదవీ కాంక్షకు వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్కు చెందిన మహ్మద్ బషీర్ అనే యువకుడు తన మిత్రులు అమీర్ ఖాన్, తౌసీఫ్తో కలిసి ద్విచక్ర వాహనంపై నిజామాబాద్ జిల్లా దూదిగాం గ్రామంలోని బంధువులకు పెళ్లి పత్రికలు పంచి అర్ధరాత్రి దాటాక తిరుగు ప్రయాణమయ్యాడు. సోన్ మండలం కడ్తాల్ సమీపంలో జాతీయ రహదారిపై వీరు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుండి గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బషీర్, అమీర్ ఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. తౌసీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహమ్మద్ బషీర్కు ఈ నెల 11న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. बोलो कहाँ से आ रहे थे, क्या हुआ? कौन से वेडिंग कार्ड बात क्या रहे थे, रुक के बात क्या रहे थे, बातें तो पीछे से क्या ही नहीं मालूम, गाड़ी लगी गिर गई, ड्यूटी तक दोनों लेने के लिए मेरे वहाँ बाद में क्या हो गया मालूम। नाम क्या है? कितने बजे निकले थे तुम? 11 बजे हुआ, 10 बजे 12 में नहीं आ रहा, याद ही नहीं है। తన కుమారుడి మరణానికి కారకులైన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కళ్యాణలక్ష్మి పేరుతో తన కోడలికి దగ్గరై తన కొడుకు నవీన్ యాదవ్ చావుకు కారకులైన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నకుంతగుంట గ్రామ టీఆర్ఎస్ ఉప సర్పంచ్ లక్ష్మణ్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు మాసయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 18న తన ఇంటి నుండి వెళ్లిన తన కుమారుడు 20న శవమే ప్రత్యక్షమయ్యాడని కన్నీరు పెట్టుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకున్నారు. బాధితులకు బీసీ పొలిటికల్ జేఏసీ మద్దతు తెలిపింది.
అధికార పార్టీ యొక్క అండదండలతో మరి ఆ పోలీసులకు ఒత్తిడి ఉన్నందువల్ల ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏమని చేయవచ్చు గ్రామంలో అని అనేక మంది బీదవా ఇట్లా చాలా మంది బలైపోతాం గ్రామంలో. ఈ పనికిమాల కనలక్ష్మి కోసం ఆ పల్లె దాన్ని పైరు పెట్టుకొని ముందర పోయి అందమైన అమ్మాయిల్ని ఎరవేసి వాళ్ళని చనువుగా ఏర్పడి అక్రమసంగా ఎదుర్పచ్చుకొని చంపితే కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు పట్టించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే అబ్బాయి టీఆర్ఎస్ అబ్బాయి కాబట్టి ఆ విషయంలో వాళ్ళ పెద్దలు ఉండొచ్చు, అదే ఉన్నత నాయకులు ఉండొచ్చు, వాళ్ళ సపోర్ట్ నుంచి ఆ అబ్బాయి మాత్రం ఇంతవరకు చింతకుంటలో అరెస్ట్ కాకపోయాడు. కనీసం లోకల్ జిల్లాలో తిరుగుతూ గ్రామంలో నిత్యం తిరుగుతున్నారు అంతకులు. దయచేసి అనుమానం పెట్టిన అందరినీ అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ నగర శివారులోని పెద్ద అంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఒంగోలు నుండి హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్కు వస్తున్న షిఫ్ట్ కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 6 ఉండగా వారితో పాటు రోడ్డుపై ఉన్న 2 గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో హైత్ నగర్లోని మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్కి తరలించారు. ఒంగోలులో తమ బంధువుల చావుకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని అవంతి కాలేజీ విద్యార్థిని ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ఫుట్పాత్ మీద నుండి కాలు జారి కింద పడింది. ఆమెకు గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో బస్సులు పెంచాలంటూ హైత్ నగర్ బస్ డిపో ముందు ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజింగ్ ఆధ్వర్యంలో అవంతి కళాశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. బాధిత విద్యార్థినికి ఆర్టీసీ యాజమాన్యం న్యాయం చేయాలని, ఆసుపత్రి ఖర్చులు మొత్తం భరించాలని డిమాండ్ చేశారు.
2 days బ్యాకే అవంతి కాలేజ్లో చదివే పాలిటెక్నిక్ విద్యార్థినికి ఏ విధంగా అయితే మా బస్సు ఎక్కాలని ట్రై చేసిందో, ఒక ఫుల్లీ ప్యాక్డ్ బస్సు కాలేజ్కి టైంకి వెళ్ళాలని ఆమె బోర్డు చేయడం జరిగింది. బస్సు కదిలిపోయింది, ఆమె స్లిప్ అయి పడి కంప్లీట్గా బస్సు ఆమె పైనుంచి వెళ్ళింది. దానివల్ల ఆమె సివియర్గా ఇంజూర్ అయ్యి ఆమె హాస్పిటల్లో క్రిటికల్గా ఉంది. పాలిటెక్నిక్ అమ్మాయికే కాదు, చాలా మంది స్టూడెంట్స్ అవంతి కాలేజ్లో రోజుకి అట్లీస్ట్ 2 times 3 times కింద పడుతున్నారు. చాలా మంది పడ్డారు, ఇంజూర్ అయ్యారు. కానీ ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు ఇక్కడ లెటర్ ఇచ్చి మాకు బస్సులు పెంచండి అని రిక్వెస్ట్ చేశారు, అయినా కూడా బస్సులు పెంచలేదు. ఎందుకు పెంచట్లేదు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెక్రటరియట్ కూల్చి కడతారు, అక్కడ బిల్డింగ్ కడతారు, ఇక్కడ బిల్డింగ్ కడతారు, టీ హబ్ అంటారు. ఇంతమంది పోలీసులు, ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ఆర్టీసీకి స్టూడెంట్స్ కి కొద్దిమంది బస్సులు ఇవ్వడానికి ఏంటి నష్టం అని చెప్పి ఏడీఎస్ఓ క్వశ్చన్ చేస్తుంది. వెంటనే బస్సులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటామనే పరిస్థితికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయని హైదరాబాద్లోని లింగోజిగూడ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. సేవ్ డెమోక్రసీ పేరుతో ఆయన నిరాహార దీక్షకు దిగారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు మద్యం పంపిణీ చేస్తుంటే ఎన్నికల కమిషన్ అడ్డుకోలేకపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఎంపీలను వివిధ రాజకీయ పార్టీలు కొనుగోలు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని అన్నారు. జరుగుతున్న ఎలక్షన్ ప్రక్రియ చూసిన తర్వాత రాష్ట్రంలో డెమోక్రసీ అనేది ఉన్నదా లేదా అనేది ఒక భయం వేస్తుంది. అంటే వ్యవస్థ సరళిని చూస్తుంటే, ఓటు సరళిని చూస్తుంటే డబ్బులు ఇచ్చేంత వరకు కూడా ఓటర్ బయటికి రాని పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈసీ కళ్ళు మూసుకుందా, ఎందుకు ఈ వ్యవస్థ ఇట్లా నాశనం అయిపోతుందనే దాని మీద మాకు అర్థమైతలేదు. దానికోసమై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఒక ఉద్దేశంతో సరే ఒక 10 మందిలన్నా మార్పు తీసుకొస్తామేమో అనే ఉద్దేశంతో మేము ఇది చేపట్టడం జరిగింది. ఈ కొనుగోలు ఈ అమ్మకాలు ఎమ్మెల్యేలను కొంటున్నారు, ఎంపీలను కొంటున్నారు. ఈ కొనుగోలు అమ్మకాల మీద అసలు అంటే మేము ఈ వ్యవస్థల రాజకీయాలు చేసే పరిస్థితి లేకుండా పోయినాయి. ఎలక్షన్కి ఓటు వేయడానికి ఓటర్ అనే వ్యక్తి బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నాడు. ఓటు వేస్తేనే మాకు డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తే మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పిఎస్ పరిధి గండి మైసమ్మ శ్రీరామ్ నగర్ కాలనీ వద్ద స్కూల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. అతి వేగంగా వస్తున్న కంటైనర్ అదుపు తప్పి స్కూల్ బస్సును ఢీకొంది. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు డివైడర్ ఏర్పాటు చేయాలని రహదారిపై స్థానికులు ఆందోళనకు దిగారు. దుండిగల్ పోలీసు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం నేండ్రగుంట దగ్గర కర్ణాటక నుండి వస్తున్న ఆర్టీసీ బస్సును తమిళనాడుకు చెందిన టెంపో వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మందికి గాయాలయ్యాయి. సీఏ రాజశేఖర్, ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
క్షతగాతులను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్ తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బస్సు రవాణా లేని రోడ్డు విస్తరణ పేరుతో ప్రజలను అధికారులు భయాందోళన గురిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. జనసేన ఆవిర్భావ సభకు పొలాలు ఇవ్వడమే తాము చేసిన పాపమా, తమ ఊరి ప్రజలు జనసేనకి మద్దతు ఇవ్వడం వలన వైకాపా కుట్రపూరితంగా ఊరినే నాశనం చేయడానికి కంకణం కట్టుకుందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తలను గ్రామస్తులకు మద్దతుగా వచ్చిన టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో అవినీతిని పారదోలేందుకు అంతా నడుం బిగించాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సురేష్ చంద్ర పిలుపు. వారం రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు. వరుడిని రోడ్డు ప్రమాదం రూపంలో కబలించిన మృత్యువు. వివేక హత్య కేసులో నిందితులను కాపాడేందుకు యత్నాలు. ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపణ. మా కుమారుడి మరణానికి కారకులపై చర్యలు తీసుకోండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించిన ఓ తండ్రి.
ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.